నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 13వ తారీఖు జాన్వరి నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు ఉత్తరాషాఢ కార్తె. రేపు పుష్యమాస పూర్ణిమ తిథి పుష్యమాస పూర్ణిమ తిథి రాత్రి 3:56 వరకు. తదుపరి పుష్యమాస బహుళపక్ష పాడ్యమి తిథి. ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:38 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 4:39 వరకు. తదుపరి విష్కుంభ యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:26 వరకు. భవకరణం రాత్రి 3:56 వరకు. తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో రాత్రి 4:19 వరకు. తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 10:27 నుండి 12:02 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 చంద్రోదయం సాయంత్రం 5:28 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:32 వరకు. మరలా మధ్యాహ్నం 3:02 నుండి 3:46 వరకు. రాహుకాలం ఉదయం 8:13 నుండి 9:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:13 వరకు. యమగండం ఉదయం 11:01 నుండి 12:25 వరకు. రేపు పుష్యమాస పూర్ణిమ. ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి పవిత్ర మాఘమాసం మొదలవుతుంది. మాఘమాస పుణ్య స్నానాలు చేయటం రేపటి నుండి ప్రారంభమవుతాయి. రేపటి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్లో పవిత్ర త్రివేణి సంగమంలో మహాకుంభమేళా జరుగుతుంది. రేపు పూర్ణిమా తిథి ఉండటం వలన భక్తులు రేపు పగటిపూట ఉపవాసం ఉండి రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. రేపు శాకాంబరీ దేవి జయంతి. శాకాంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పుష్యమాస శుక్లపక్ష అష్టమి తిథి నుండి మొదలైన శాకాంబరి నవరాత్రులు రేపటితో ముగుస్తాయి. రేపు ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:38 వరకు ఉన్నందువలన ఆరుద్రోత్సవం పేరుతో ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు తమిళనాడులో ఆరుద్రోత్సవం పేరుతో ఉత్సవాలు జరుగుతాయి. నటరాజస్వామి రూపంలో శివుడు రేపు జన్మించాడు అని భక్తుల విశ్వాసం. భారతదేశంలో మిగతా ప్రాంతాలలో మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగినట్లుగా శివుని జన్మదినంగా ఉత్సవాలు జరుగుతాయి. రేపు నటరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. తమిళనాడులో ఆరుద్ర దర్శనం పేరుతో రేపు ప్రత్యేక పండుగ జరుపుకుంటారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రంను తమిళంలో తిరువాతిరాయ్ అని పిలుస్తారు. మార్గళి మాసం అంటే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు చాలా పవిత్రమైన రోజుగా తమిళులు భావిస్తారు. రేపు భోగి. 4 రోజుల సంక్రాంతి సంబరాలు రేపటి నుండి మొదలవుతాయి. రేపటితో ధనుర్మాసం ముగుస్తుంది. భక్తులు రేపు ఇంటిలోని పాత వస్తువులను ఉపయోగించుకుని వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేస్తారు. బౌద్ధ మతంలో బుద్ధుడు భోగి రోజు నిర్యాణం చెందాడు అనే నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. ఉత్తర భారతీయ సాంప్రదాయం ప్రకారం రేపు లోహ్రీ. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో అన్ని మతాలకు చెందిన వ్యవసాయదారులు భోగి మంటలు వేసి ఆటపాటలతో వేడుకలు జరుపుకుంటారు. రేపు అన్వాధానం. వైష్ణవులు రేపంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. బుధ పంచ సప్త శలాక వేధ రేపు పగలు 10:38 నుండి సాయంత్రం 4:30 మధ్య కాలంలో ఏర్పడుతుంది. బుధగ్రహం మూలా నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం పునర్వసు నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.